ఘనంగా కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమం. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికోటి అశోక్ బాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వేమూరు నియోజకవర్గం బటిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల నమూనాలను చూపిస్తూ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తి అయినవో ప్రజలకు అర్థం అయ్యేలా అశోక్ బాబు వివరించారు. వర్ధిల్లాలి వరికోటి అశోక్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి వరికోటి అశోక్ బాబు నాయకత్వం. ప్రింట్ మిస్టేక్ ఉంటుంది, పాంప్లెట్ ఇవ్వండి. ఏది రాలేదో చూపించండి. తర్వాత 12వ మెడికల్ కాలేజ్ ఏది రాలేదో చూపించండి. అనేక రకాల నిరసన కార్యక్రమాలని అనేక పద్ధతుల్లో చూస్తూ ఉంటాం. కానీ వాస్తవాలను కూడా ఈ 17 కాలేజీలు అసలు ఎక్కడ నిర్మించారని చెప్పి మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈ గతంలో ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, ఆయా కాలేజెస్కి వెళ్ళిపోయి మన ప్రజాప్రతినిధులందరూ కూడా ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని సీఎంగా ఉన్నప్పుడు వాటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని వచ్చి వాటిలన్నింటినీ నిర్మాణం చేసి కొన్నిటిని ప్రారంభించి వాటిని నడుపుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు కాలేజీలు కట్టలేదు, పర్మిషన్ లేవని వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేసి వాటి ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళు తినే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజున కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వేమూరు నియోజకవర్గం నుంచి 60,000 పైచీలకు కోటి సంతకాలు చేసి 62,037 కోటి సంతకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేటువంటి కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం నుండి అన్ని మండలాలకు సంబంధించి చుండూరు మండలం 15,758 సంతకాలు డిజిటలైజ్ చేసి ఈరోజు బాక్సుల్లో మీడియా మిత్రులు అందరి ముందు సమక్షంలో ప్రతి గ్రామంలో ఎన్నెన్ని చేశారనేది వాటినన్నింటినీ చూపిస్తూ కాలేజీలు ఏ రకంగా కట్టి ఉన్నాయా లేవా అనేది కాలేజీలను కూడా మా నాయకులందరూ కూడా పోస్టర్ల ద్వారా వీటినన్నింటినీ చూపించడం, వీటినన్నింటినీ మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో బాక్సుల్లో పెట్టి ఒక్కొక్క మండలంని ఆ బాక్సుల్లో పెట్టి వాటినన్నింటినీ మన వ్యాను ద్వారా బాపట్ల ఆఫీస్కి తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. 15వ తారీఖున అలానే బాపట్లలో ఒక ర్యాలీ చేసి 6 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి కోటి సంతకాలు డిజిటలైజ్ చేయించి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 15వ తారీఖున 10,000 మంది పైచీలకు ర్యాలీగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలానే 17వ తారీఖున ఈ నెల 17వ తారీఖున అందరి నాయకులతో 175 నియోజకవర్గాల్లో చేసినటువంటి సంతకాల సేకరణ అన్ని తీసుకుని గవర్నర్ గారికి 17వ తారీఖున ఇచ్చేటువంటి కార్యక్రమం.
అందులో భాగంగా ఇప్పుడు మనకి ఇక్కడ చుండూరు మండలం నుంచి 15,758 సంతకాలు డిజిటలైజ్ చేయడం జరిగింది. అలానే మనకి కొల్లూరు మండలానికి సంబంధించి 12,737 సంతకాలు చేసి డిజిటలైజ్ చేయడం జరిగింది. అలానే బట్టిప్రోలు మండలానికి సంబంధించి 11,184 సంతకాలు సేకరించి డిజిటలైజ్ చేయడం జరిగింది. అలానే అమృతలూరు మండలానికి సంబంధించి 12,058 సంతకాలు చేసి డిజిటలైజ్ చేయడం జరిగింది. అలానే వేమూరు మండలానికి సంబంధించి 10,246 సంతకాలు చేసి డిజిటలైజ్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క మండలం తక్కువ ఉంటాయి, కొన్ని మండలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఓటింగ్ కూడా దాన్ని బట్టి ఎక్కువ తక్కువ. కానీ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా బాగా పాల్గొన్నారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేశారు. ఏ ఇంటికి వెళ్ళినా గానీ అసలు మేము సంతకం చేయం, ఈ మాకు తెలియదని అనకుండా ఇదేందయ్యా ప్రభుత్వ ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ చేస్తాడు, ఈయన కట్టడం చేత కాదు, ప్రైవేట్ దాన్ని చేసేటప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఎందుకని గ్రామాలలో ప్రజల నుండి మాకు వచ్చినటువంటి సమాధానం. మేము ఓటేసింది ప్రభుత్వ ఆస్తుల్ని పెంచమని గాని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తానంటే ఈయన చేత కాకపోతే మానేసి పోవచ్చు కదా అని చెప్పేసి ప్రజల నుంచి వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా దీనికి మేము మద్దతు ఇస్తున్నామండి. ఈ అంశానికి మాత్రం మేము మద్దతు ఇస్తున్నాం. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, దాన్ని మాకు చూయించారు. ఇది కరెక్ట్ అని సంతకాలు చేసినటువంటివి కూడా ఉన్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం చూసైనా గానీ బుద్ధి తెచ్చుకొని ప్రైవేటు పరం చేయకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని హాస్పిటల్స్ ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వంలోనే ఉంచేటట్టుగా చేస్తారనేది ఆశిస్తూ ముగిస్తున్నాం.